నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశీతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. రాముడి యొక్క ఆజ్ఞతో సుగ్రీవుడు తన యొక్క అసంఖ్యాకములైనటువంటి వానర సైన్యాన్ని వాళ్ళలో ఒక విభాగాన్ని ఆయన తూర్పు దిక్కుకి వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ తూర్పు దిక్కుకి వెళ్తున్నటువంటి ఆ వానరులు వాళ్ళందరూ కూడా చాలా ప్రభావవంతులు. తర్వాత వాళ్ళు కూడా మహాబలవంతులైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడాను వాళ్ళందరికీ కూడా సుగ్రీవుడు తూర్పు దిక్కు వైపు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ముందు వాళ్ళందరికీ కూడా మార్గం అంటే వెళ్ళవలసినటువంటి రూట్ చెప్పాడు. తర్వాత వెళ్ళవలసినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఏమేమి చూడాలి, ఎక్కడ వెతకాలి, పర్వతాలు నదులు ఇవన్నీ చేస్తూ ద్వీపాలు కూడా అవన్నీ కూడా ఎలాగైతే అన్నీ వెతకాలనేటువంటిది అక్కడ ఆ తూర్పు దిక్కుకి వినతం అంటే వినతుడు
అనేటువంటి ఆయన్ని ఆ నాయకుడిగా పెట్టాడనమాట. ఆ వినతుడు అంటే అనేటువంటిది అంటే వినయంతో ఉన్నటువంటి వాడని ఒక అర్థం. తర్వాత వినత అనేటువంటిది వినత కద్రువ అని వాళ్ళిద్దరూ ప్రజాపతి యొక్క భార్యలు. అందులో వినత యొక్క కొడుకే సుపర్ణుడు, గరుత్మంతుడు. అందుకని ఈయన కూడా అటుపక్కకి వెళ్ళమని చెప్పాడు. ఈయన చెప్పినటువంటి రూట్లో నిన్న మనం చూసాం. ఆ గరుత్మంతుడు ఉండేటువంటి చోటికి కూడా వెళ్ళమని చెప్పాడు. అసలు సుగ్రీవుడికి ఇంతటి భూగోళమే కాదు, భూగోళం అనేటువంటి జియోగ్రాఫికల్ విజ్ఞానం అన్నమాట ఇది. ఆ భూగోళమే కాకుండా ఖగోళం కూడా, అంటే మామూలుగా మనకి బాగా తెలిసినటువంటి వాళ్ళైతే భూగోళం మీద జియోగ్రాఫికల్ దీంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ జియోగ్రాఫికల్గా వాళ్ళకి అంత డీటెయిల్గా తెలుసుకోవాల్సినటువంటి స్టడీ చేసి తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు వాళ్ళకి లేదు కూడా. ఎందుకంటే అందరికీ కూడా గూగుల్ మ్యాప్స్, తర్వాత ఏమో నాసా అనేటువంటి సంస్థ ద్వారా ఇచ్చినటువంటి మొత్తం ఆ ఫోటోలు అవి ఇవన్నీ చూసేసేస్తూ ఉంటారు. అందుకని నెట్లోకి వెళ్ళడం, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం, లేకపోతే నాసా అనేటువంటి చూడడం, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ ఏం చూసినా ఈ భూమి మీద ఉన్నటువంటి లొకేషన్స్ అనేటువంటి చూపిస్తాయి. ఆ లొకేషన్స్ కూడా భూమి యొక్క పొరల్లో చూపించినటువంటి నాసా కాదు కదా, ఏసా లాభం లేదు. ఫిజికల్ భౌతికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ భూమి యొక్క లొకేషన్స్ చూపిస్తాయి అవన్నీ. కానీ భూమి అనేటువంటిది జంబూ ద్వీపం. భూమి పేరే జంబూ ద్వీపం. అందుకని మనకి రోజు పూజ, నిత్యం పూజ అనేటువంటిది దాంట్లో ముందు సంకల్పం అనేటువంటి చెప్పుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. జంబూ ద్వీపే భరతఖండే భరతవర్షే అలా చెప్పుకుంటాం కదా. జంబూ ద్వీపం, ఆ జంబూ అంటే నేరేడు పండు. అంటే భూమి యొక్క ఆ మొత్తం ఆకారం చూస్తే ఇలా గుండ్రంగా బాల్లా ఉండదు, నేరేడు పండులాగా ఉన్నటువంటి ఆకారంలో ఉంటుంది. ఎందుకని జంబూ ద్వీపం అని పేరు భూమికి. మరి ద్వీపం ఏమిటండి? ఇది సముద్రంలో ఎలా తేలుతోంది అలా కాదు. ద్వీపం అంటే ఆ స్పేసే ఒక మహాసముద్రం. దాంట్లో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినటువంటి భాగం అన్నమాట భూమి. మనం అనుకుంటాం, కొంతమంది తెలియక అనుకుంటారంటే, అన్ని తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెలియనటువంటి వాళ్ళు అనుకుంటారంటే, మనం చూస్తున్నటువంటి సముద్రం అంతా ఉంది, ఈ సముద్రం అంతా ఈ భూమి కాకుండా సముద్రం, ఈ భూమి అంతా కూడా అవుట్ సైడ్ సముద్రం అంతా అవుట్ సైడ్ ఎర్త్ అనుకుంటారు. కొంతమంది తెలియక కాదు. మనకు కనిపిస్తున్నటువంటి ఈ సముద్రం అంతా ఎక్కడెక్కడైతే ఉన్నాయో భూమి మీద, ఇవన్నీ కూడా భూగోళం మీద ఉన్నటువంటి సముద్రాలు మనకు కనిపించేటువంటిది. అదే కాకుండా ఈ భూమి అనేటువంటి జంబూ ద్వీపం అనేటువంటిది ఒక కేంద్రంగా ఉండి దాని చుట్టూ ఉన్నటువంటివి 7 ద్వీపాలు ఉంటాయని నిన్న మనం కొంత చెప్పుకున్నాం. ఆ 7 ద్వీపాల యొక్క మొత్తం వివరణ అంతా కూడా మనకి ఒక సైంటిఫిక్గా ఇవ్వబడినటువంటిది పూర్తిగా మనకు భాగవతంలో కనిపిస్తుంది. ఆ ద్వీపాలు అనేటువంటివి ఎట్లా ఏర్పాటయ్యంటే అంతా కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. అంటే మధ్యలో జంబూ ద్వీపం ఉంటుంది భూమి. ఆ భూమి చుట్టూ ఉన్నటువంటి ఆవరణలా ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒక్కొక్క ద్వీపం, ఆ ద్వీపానికి తర్వాత ద్వీపానికి మధ్యలో ఒక సముద్రం. ఆ సముద్రం అంటే అన్నీ మన సముద్రంలా మనకు భౌతికంగా కనిపించేటువంటి సముద్రాలు లాంటివి కావు. అవన్నీ కూడా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటాయి. ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. మొత్తం పైన ఉన్నటువంటి ఇంకా హయ్యెస్ట్ ప్లేన్లో ఉన్నటువంటి వాటి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వీటన్నిటిలోంచి కూడా మనకు భూమి మీదకి వచ్చేటువంటి రేస్ అన్నీ వస్తాయి. ఇదంతా పెద్ద సైన్స్ ఇది. ఈ సైన్స్ అంతా కూడా వేదిక్ సైన్స్. ఆ వేదంలో ఇవ్వబడినటువంటి ఆ సైన్స్ అంతా ఏదైతే ఉందో ఆ సైన్స్నే మళ్ళీ మనకి పురాణాల్లో కూడా ఇచ్చారు.
చాలా పురాణాల్లో భాగవతంలో మహాసమగ్రంగా ఇచ్చారు. అలాగే ఇందులో ఈ రామాయణంలో ఈ సుగ్రీవుడు వీళ్ళందరినీ పంపిస్తూ చెప్పినటువంటి డైరెక్షన్స్ అన్నీ కూడా వాటి ప్రకారం చెప్పాడు. అంతే, కేవలం ఎందుకంటే కారణం ముందే చెప్పాడు. రావణాసురుడు వాడు మహాశక్తివంతమైన రాక్షసుడు వాడు, కానీ వాడు మహా తపస్సు చేశాడు. అది కూడా ముందు మనం మొదట్లో అని చెప్పుకున్నాం. వాడు చాలా తపస్సు చేసి చాలా శక్తులు పొందాడు. దాంతో వాడు కూడా సూక్ష్మమైనటువంటి లోకాలన్నింటినీ కూడా తిరగగలిగేటువంటి శక్తి వాడికి ఉంది, రావణాసురుడికి కూడా ఉంది. అది అందువలన వాడు సీతని ఈ ఫిజికల్గా ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా ఈ మిగిలినటువంటి ద్వీపాల్లో కూడా ఎక్కడైనా దాచచ్చు. అదే మిగతా లోకాల్లో పాతాళ లోకం కూడా తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ కూడా మనకి మామూలుగా భౌతికంగా ఉన్నటువంటివి మనకి కొని తెలుసు, మిగతా మనకు తెలియదు. అందువల్ల ఈ మొత్తం ఉన్నటువంటి స్పేస్ అంటే ఆకాశంలో ఇవన్నీ కూడా ఎలా ఏర్పాటై ఉన్నాయి అనేటువంటి విజ్ఞానం అంతా కూడా మనకి భాగవతంలోనూ ఇలా వీటిలోనూ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎంతవరకు రీసెర్చ్ చేసి మనకి చేస్తున్నారు మన సైంటిస్టులు అంటే, ఈ మొత్తం మానవ జాతి అసలు ఈ జీవరాశులు ఇవన్నీ ఎలా వచ్చాయంటే అవన్నీ చేస్తూనే ఉన్నారు కానీ ఎక్కడో ఓసారి అంటే ఒక క్రమం ప్రకారం వచ్చింది అని వాళ్ళకి అర్థం కాదు. క్రమమే ఉంది, బిగ్ బ్యాంగ్ అని దాంట్లో నుంచి వచ్చిందని చెప్పి ఒక థియరీ తీసుకొచ్చారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది. వస్తే బాగానే ఉంది. మరి అంతకుముందు వచ్చే ముందు ఎక్కడున్నాయంటే అక్కడ ఉన్నటువంటిది వాళ్ళు భూమి లోపల పొరల్లోకి వెళ్ళి చూద్దామని ట్రై చేశారు కానీ వాళ్ళకి అందుబాట్లేదు. దాంట్లో లోపల కొన్ని చోట్ల ఏమీ కనబడనటువంటి వాటిని బ్లాక్ హోల్స్ అని పేరు పెట్టారు. ఆ బ్లాక్ హోల్స్ అనేటువంటివి ఉన్నాయి. అసలు అవేమిటో వాటిలో ఏముందో అనేటువంటిది ఇప్పటిదాకా అందచెక్కలేదు. ఇవన్నీ ఆకాశం అనేటువంటి వాటిలో ఉన్నటువంటి పొరల్లో ఉంటాయి. అవి వాటిలోంచి భౌతికమైనటువంటి ద్రవ్యంగా ఉన్నటువంటిది వ్యక్తంలోకి వచ్చిందా దీని మీద వచ్చేటువంటి జీవులు ఆ రకంగా వస్తారు. ఇదంతా ఒక క్రమం ఉంది. ఆ క్రమం అంతా వేదిక్ సైన్స్ అనేటువంటి దాంట్లో ఇవ్వబడింది. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి సైంటిస్టులు అందరూ ఈ వేదిక్ సైన్స్లో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకుని అధ్యయనం చేసి అది అంగీకరించేటువంటి స్థాయికి ఇంకా ఎదగలేదు వాళ్ళు. అందుకని వాళ్ళు ఏదో కొత్తగా రీసెర్చ్ చేసి కొండను దవి ఎలుకను పెట్టారన్నట్టుగాను బిగ్ బ్యాంగ్ మొదలైనటువంటి థీరీస్ అన్నీ కూడా చేశారు. అదే ప్రస్తుతం అక్కడ దాకే ఉండి ఆగిపోయింది. ఆ బ్లాక్ హోల్స్ ఏమిటి, దాని వెనకాల ఏముంది, ఏమీ అంతుపట్టట్లేదు. అలాంటి స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇది సైన్స్ అని కానీ దీంట్లో ఇవన్నీ ఉన్నాయనేటువంటిది కానీ చెప్తే ఇవన్నీ పుక్కిడి పురాణాలు అనేటువంటి స్థితిలో ఉంటారన్నమాట. అంటే ఒక రకమైనటువంటి ఒక నాస్తికవాదం అనేటువంటి దాంట్లో ఉంటారు. సైంటిస్ట్ అయినటువంటి వాళ్ళు అలా ఉండకూడదు. సైంటిస్ట్ అనేటువంటి వాళ్ళు ఏది సత్యమైనటువంటిది అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఇప్పుడు మనం కనిపెట్టిందంటే సైన్స్ కానీ ఇంతకుముందు లేదనేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇంతకుముందు లేనిదేదో మనం కొత్తగా కనిపెట్టాం అనుకోవడం వల్ల అజ్ఞానంలో ఉన్నారు. కానీ ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది ఎటర్నల్గా ఉన్నటువంటి సైన్స్ అనేటువంటిది తెలుసుకోవడానికి వాళ్ళు ఇంకా సామర్థ్యం రాలేదు. అందుకని ఎంతవరకు అంటే నాసా దగ్గర ఉన్నటువంటి దాంట్లో గూగుల్ అనేటువంటిది వీటి దాన్ని ఏర్పాటు చేసి బాగానే ఉంది సైంటిఫిక్ అంటారు. కానీ ఎక్కడ దాకా కేవలం ఫిజికల్గా ఉన్నటువంటి మీద ఏ లొకేషన్స్ అనేటువంటివి అంతవరకు వచ్చారు తప్ప దీనికి ఆధారభూతమైనటువంటిది దీని చుట్టూ ఉన్నటువంటి లేయర్స్ ఏమిటిలాగా వెళ్ళేటువంటి స్థితికి ఇంకా మన సైన్స్ ఎదగలేదు. బ్లావెట్స్కి మొదలైనటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 21వ శతాబ్దం చివరికి వచ్చేప్పటికి అప్పుడు మెల్లిగా అక్కడ దగ్గరికి వస్తారు సైంటిస్ట్ అని చెప్పారు. అంటే అప్పటికి వాళ్ళకి ఈ వేదిక్ సైన్స్ ఇవన్నీ కూడా ఉన్నటువంటిది ఇదంతా ఉంది, దాన్నే ఆధారం చేసుకోవాలనేటువంటి బుద్ధి ఎప్పుడు కలుగుతుంది, అప్పుడు అందుకునేటువంటి స్థితికి మెల్లిగా వస్తారని చెప్పి ముందే చెప్పారు ద్రష్టలు అయినటువంటి వాడు. అందుకని ఆ ద్రష్టలు ఆ ఋషులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పినటువంటిది తెలుసుకునేటువంటి స్థాయికి రావాలన్నమాట ఇంకాను. సరే, ఇప్పుడు ఈ తూర్పు దిక్కుకు పంపిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సుగ్రీవుడు
సుగ్రీవుడి విజ్ఞానాన్ని ఎప్పుడు పొందాడు, ఎలా పొందాడు అనేటువంటిది తర్వాత వచ్చేటువంటి అధ్యాయం చెప్తాడు. సుగ్రీవుడు చెప్తాడు తను ఎలా ఈ విజ్ఞానం అంతా ఎలా వచ్చింది తనకి, ఇవన్నీ ఎప్పుడు చూసాడు. విజ్ఞానం అంటే ఊరికే కాలేజీలో వెళ్ళి చదువుకోవడం, యూనివర్సిటీ వెళ్ళి చదువుకోవడం కాదు, అవన్నీ వెళ్ళి చూశాడు. అవన్నీ వెళ్ళి చూసినటువంటిది ప్రత్యక్షంగా వాడన్నింటినీ అనుభవంలో చూసామని చెప్పినటువంటిది కాబట్టి అంత తరవుగా క్షుణ్ణంగా ఏది ఎక్కడుంది, ఎటు వెళ్ళాలి, ఎక్కడ చూడాలి అనేటువంటిది వీళ్ళందరికీ చెప్తున్నాడంటే అలా ఊహించేలా చెప్తాడు. అందుకని అవన్నీ కూడా తెలుసు. అవి అవి అక్కడ అన్నిటి చోట్లకి ఎలా వెళ్ళాడు, తాను ఎలా వెళ్ళాడు, ఈ భూమికి సంబంధించినటువంటిది అంతా కూడా మొత్తం ఏ కార్నర్లో ఏముంది, వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ మొక్కలు ఎలా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పాడంటే అంత క్లియర్గాను అవన్నీ చూసి వాటిని అన్నిటి తెలుసుకున్నవాడు చెప్తాడు. కానీ అది ఊహించి చెప్పడానికి అవకాశం లేదు. అందుకని ఆ పరంలో ఈ భూమి ఫిజికల్గా ఉన్నటువంటిది కాకుండా అవతలన్నటువంటి దాంట్లో కూడా ఎక్కడైనా సరే సీతను దాచచ్చు వాడు రావణాసురుడు. ఆ సంగతి తెలిసినటువంటి వాడు సుగ్రీవుడు. ఇందులో అనేకమైనటువంటి తమాషాలు ఉన్నాయి. మనకి చాలామందికి ప్రశ్నలు వస్తాయి ఇంకా వింటుంటే. ఏమండి, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు పైనుంచి వెళుతుంటే ఆవిడ ఆభరణాలు పడేసింది, ఆ వెళుతున్నప్పుడు పైన చూసామని చెప్పారు కదా సుగ్రీవుడును, మిగిలినటువంటి సుగ్రీవుడు, హనుమంతుడు, మొత్తం నలుగురు అందరూ చూసామని చెప్పారు. మరి వాడు చూసినప్పుడు ఏ దిశకి వెళ్ళారో చూశారు. ఆ దిశనప్పుడు ఆ దిశకే వెళ్ళొచ్చు కదా, వెళ్ళి అంతేగాని ఇంతమంది వానరులు అన్ని దిక్కులు పంపిస్తున్నాడని పిచ్చివాళ్ళ అని చెప్పి కొంతమంది ప్రశ్నలు వస్తుంటాయి, పిచ్చి చవడ ప్రశ్నలు అన్నీ వస్తుంటాయి. ఎందుకంటే కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించకుండా మామూలుగా బ్లైండ్గా చదువుకుంటూ ఉంటారు, బ్లైండ్గా ప్రశ్నలు వేస్తుంటారు. రాముడికి తెలియదా? రాముడికి తెలుసు, రావణాసురుడు ఎత్తుపోయాడని చెప్తూనే ఉన్నాడు కదా, ఎందుకు తెలియదు? తెలుసు. మరి అది తెలిసినప్పుడు అందుకనే మరి రాముడు తర్వాత దక్షిణం వైపుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళలో హనుమంతుడికి నీ గుర్తుగా సీతకి అని ఇస్తాడంటే అర్థం రాముడికి లేదు సీత ఎక్కడుందో తెలుసా తెలియదా అనేటువంటిది. రాముడికి తెలుసు, సుగ్రీవుడికి తెలుసు. మరి తెలుసుండి వీళ్ళందరినీ ఇన్ని చోట్లకి ఎందుకు పంపిస్తున్నారు, ఇంతమందిని ఊరికే అనవసరంగా టైం వేస్ట్ అంటే అలా కాదు. వీళ్ళందరినీ ఎందుకు పంపిస్తున్నారంటే రావణాసురుడు ఎక్కడి నుంచి ఓ చోటు నుంచి ఓ చోటికి మార్చచ్చు కూడా. కానీ అంతకంటే పైన ఇంకో విషయం ఉంది. ఏమిటంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏ స్థాయిలో ఉన్నారు ఎక్కువ మంది అంటే హనుమంతుడు అలాంటి వాళ్ళు కాదు, జాంబవంతుడు, హనుమంతుడు వాళ్ళందరూ హయ్యర్ దీంట్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు కాకుండా ఈ కోట్ల మంది వానరుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటిదాకా ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి బలం ఉంది, వాళ్ళకి ఇదంతా ఉంది, కామరూపాలు ఇవన్నీ కానీ అంత ఉన్నాయి. కానీ కామం అనేటువంటి దాంట్లోనూ తర్వాత ఈ భోగాసక్తి వీటిలో ఎక్కువ మంది ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని ఎలివేట్ చేయాలి. వాళ్ళని ఎలివేట్ చేయాలంటే ఎలా చేయాలి? రాముడు సంబంధించినటువంటి పనితో వాళ్ళు ఇక్కడ రావాలి, వచ్చి రాముడు దర్శనం చేసుకున్నారు. తర్వాత ఈ నెల రోజుల లోపల మీరందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చి నాకు సమాచారం చెప్పాలని చెప్తున్నాడు ప్రతి వైపు పంపించినటువంటి వాళ్ళకి. ఈ నెల రోజుల్లో వీళ్ళందరూ ప్రతి క్షణం కూడా అన్నీ వెతుకుతూ ఏం వెతుకుతారు? సీత ఎక్కడుంది, సీతాదేవి ఎక్కడుంది, ఉపాసన చేస్తారా చేయరా? అంటే ఏమిటి? సీతారాముల్ని వాళ్ళు ఈ నెల రోజులు కూడా ప్రతి క్షణము ఎక్కడుంది, ఇక్కడుందా, అక్కడుందా అని వెతకడం అనేటువంటిది ఎందుకు పంపిస్తాడు? అవి ఎందుకు పంపించాడంటే వాళ్ళు తర్వాత ఆ రావణుడితో చేసేటువంటి యుద్ధానికి వెళ్ళేప్పటికీ వీళ్ళు చాలా మంచి వీటన్నిటిని ఈ స్థాయి నుంచి పై స్థాయికి వస్తే కానీ వాళ్ళని జయించలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శక్తులు, రాక్షస శక్తులు కూడా చాలా బలమైనటువంటివి. వాళ్ళని జయించాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఇంద్రియములు వశంలో ఉండాలి, మనస్సు వశంలో ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత అనేటువంటి దృష్టి ఎక్కడ ఉండాలి? రాముడు సీతారాములు ఎందు ఉండాలి, ఉపాసన ఉండాలి. అలా ఉంటే తప్ప అక్కడ యుద్ధంలో చేస్తారు, చేయలేరు. అందుకని ఇంత ట్రాన్స్ఫార్మేషన్ రావడం కోసం వీళ్ళందరినీ కూడా అన్ని దిక్కులకి కూడా పైగా పంపిస్తున్నటువంటి చోట్ల ఎలాంటివి, ఎన్ని రకాలైనటువంటి పర్వతాలు, ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు మహా తపస్సులైనటువంటి వాళ్ళు ఉండేటువంటి చోట్లు, దేవతలు గంధర్వులు ఉండేటువంటి చోట్ల అన్ని చోట్లకి పంపిస్తున్నాడు. అలా ఉండడం వల్ల ఏమంటే హయ్యర్ ప్లేన్స్లోకి వీళ్ళు వెళ్తూ ఉంటే దానివల్ల వీళ్ళలో ఏమవుతుంది? ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. వీళ్ళ ప్రజ్ఞ అనేటువంటిది కింద ప్రజ్ఞ నుంచి పైకి ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఒక పెద్ద యోగ సాధనలో వచ్చేటువంటిది వీళ్ళకి ఈ సాధనలో వచ్చేట్టు పెట్టాడనమాట. అది చేసింది. అంటే సుగ్రీవుడు ఎలా అయితే ఎలివేట్ చేయబడ్డాడో రాముడి చేత, అలాగే మిగిలినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఎలివేట్ చేసేటువంటి ఒక మహాప్రణాళిక. అంతేగాని ఊరికనే తమాషా అయినటువంటి మామూలుగా అయ్యేటువంటిది కాదు.
అందుకని ఆ దృష్టితో చదువుకోవాలి, రామాయణం చదువుకోవాలంటే. ఆ దృష్టి లేకుండా ఎవరికి కథలా చదువుకుని ఏమిటి వర్ణనలు ఏమిటి పంపించడం అనుకుంటే ఏమి అందరు బుర్రకి. అందుకని మనం పూర్తిగా సీతారాములు అనేటువంటి లక్ష్యం వాడి ఉపాసన వీళ్ళు చేసిన ఈ వానరులందరూ. అందుకని అటువంటి నెల రోజుల లోపల వాళ్ళు ప్రతి నూకటి కార్నర్ అంటారు చూసారా, అంటే ప్రతి కోణాలు ప్రతి భూమి అన్ని చోట్ల కూడా సీత ఎక్కడుందా సీత ఎక్కడుందా, ఆ సీత అన్నప్పటిలో రాముడి యొక్క ఆజ్ఞ రాముడు గుర్తొస్తున్నాడు. సీతారాములు అనుక్షణం వాళ్ళకి స్మరణలో ఉండడం అనేటువంటి జరుగుతుందన్నమాట. అలాంటి ఒక మహా ఉపాసనతో సంబంధించినటువంటిది. అందుకని అన్ని దిక్కులు పంపించాడు, అన్ని దిక్కులకి అందరిని పంపించాడు. ఏ దిక్కుకి ఎవరిని పంపించాలో కూడా తెలుసు ఆయనకి. సుగ్రీవుడికి అంత మహా ప్రజ్ఞావంతుడు, మామూలు వాడు కాదు. ఏ దిక్కులకి ఎవరిని పంపించాలి, వాళ్ళకి నాయకులను ఎవరిని పెట్టాలి, ఇవన్నీ కూడా చేశాడు. ఇదంతా కూడా ఎలా వచ్చింది, రాముడితో మైత్రి చేయడం ముందు, తర్వాత రాముడి చేత అనుగ్రహింపబడడం, తర్వాత రాముడి యొక్క దివ్యత్వం ఆయన భగవంతుడైనటువంటి రియలైజేషన్ రావడం, రాముడికి సంపూర్ణ శరణాగతి పొందడం అనేటువంటిది ఆ రకంగా ఎలివేట్ అయిపోయాడు సుగ్రీవుడు. ఆ ఎలివేట్ అయిపోవడం ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఈ విజ్ఞానం ఉంది, ఈ ప్రాక్టికల్గా చూసినటువంటి విజ్ఞానం ఉందని, కానీ అదొకటే చాలదు. ఈ ఎలివేషన్ రావాలి, ఈ సంపూర్ణ శరణాగతి అనేటువంటిది రావాలి, ఏకాగ్రత రావాలి, సీత మా అనేటువంటి జగన్మాత అని రావాలి. ఆ ఉపాసన వల్ల పైగా ఇంకోటి ఏమిటి, వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ ఏమొస్తుందంటే సుగ్రీవుడికి దగ్గర నుంచి అందరు ఈ వానరులందరికీ కూడా, అంటే ఎక్సెప్ట్ హనుమంతుడు జాంబవంతుడు వాళ్ళని వదిలేసేయండి, అలాంటి వాళ్ళు కొద్దిమంది, మిగతా వాళ్ళందరికీ కూడా ఎలివేషన్ ఎలా వస్తుందంటే, అంత ముందు ఉన్నటువంటిది స్త్రీని చూస్తే వేరే దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉపాసన అనేటువంటి చేసి 24 గంటలు ప్రతిక్షణం కూడా ఆ జగన్మాత అయినటువంటి సీతని ఆవిడని చేస్తుంటే, దానివల్ల ఈ నెల రోజులు ఎప్పటికీ ఏ స్థితికి వచ్చారు వాళ్ళు, ఏ స్త్రీని చూసినా సరే ఆ జగన్మాత గుర్తొస్తున్నటువంటి స్థితికి అంత హయ్యెస్ట్ దీనికి వచ్చేసారన్నమాట వాళ్ళు. అది వాళ్ళని ఆ ట్రాన్స్ఫార్మేషను, ఆ ఎలివేట్ చేయడం అనేటువంటి దానికోసం ఈ మొత్తం ప్రణాళిక అంతా. కానీ అన్ని కోట్ల మందిని అలా ఎలివేట్ చేస్తే వాళ్ళ తర్వాత ఇంకా ఎన్నో చాలా జన్మల్లో వచ్చేటువంటి ఇవల్యూషన్ అంతా కూడా ఈ ఒక్క దీంతో తీసుకొచ్చారన్నమాట. తర్వాత వానరులో మనం ముందు కూడా అవసరం అనుకున్నాం. వానరులు అనేటువంటి వాళ్ళు కేవలం వానరులు అనేటువంటి వాళ్ళు 2 రకాలు ఉన్నారు. ఒకళ్ళు మానవుల కంటే తక్కువ ఇవల్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. మానవుల కంటే ఎక్కువ ఇవల్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మానవుల కంటే హయ్యర్ ఇవల్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు హనుమంతుడు, జాంబవంతుడు, వీళ్ళందరూ కూడా, సుషేనుడు, ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు. మధ్యలో ఇందాక కూడా చెప్తాం, మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పుకుంటాం. వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మానవుల కంటే కొంత తక్కువ స్థాయి ఇవల్యూషన్ ఉన్నారు. కానీ మరీ మనం ఇప్పుడు చూసేటువంటి కోతులు అనేటువంటి స్థాయిలో కాదు, అంతకి పై స్థాయి మానవుల్లాగా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళు. కానీ ఈ హయ్యర్ ఇవల్యూషన్ మెంటల్ ప్లేన్లో కూడా రావాల్సినటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు. ఇదంతా కూడా కేవలం ఈ అందరి యొక్క ఇవల్యూషన్ సంబంధించినటువంటి ఇది కూడా ఇందులో ఉంది. అందులో అన్నీ ఉన్నాయి ఇందులో కేవలం సీతను వెతికేసి రావణాసుడిని చంపే సీతను తెచ్చుకోవడం అయితే ఇదంతా అక్కర్లేదు. రాముడు లక్ష్మణుడు వీళ్ళు చేయగలరు ఆ పని. అందుకని ఈ రియలైజేషన్ వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇవల్యూషన్లో వీళ్ళు పైకి తీసుకురావడం అనేటువంటి ఇంత కథ ఉంది ఇందులో రామాయణంలో. ఆ దృష్టి గుర్తుపెట్టుకుని చదువుకుంటేనే అర్థమవుతుంది రామాయణం. లేకపోతే ఏవిడంతా ఈ గందరగోళం అంతా ఏమిడనుకుంటారు, అయితే ఎగ్జాజరేషన్ అనుకుంటారు, తెలియదు. అంటే మనకి మామూలుగా ఉండేటువంటి రేషనలిస్టిక్ థింకింగ్ అనేటువంటిది పక్కన పెట్టి జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టి చదువుకోవాలి రామాయణం చదువుకోవాలంటే. అలా మనందరం కలిసి చదువుకుంటున్నాం రామాయణం. అది మనం చేస్తున్నటువంటి పని గురువుగారి యొక్క అనుగ్రహం వల్ల, రాముడి యొక్క అనుగ్రహం వల్లను, సీతాదేవి యొక్క అనుగ్రహం వల్ల. అందుకని రోజు మనం ప్రారంభంలోనే సీతారాముల్ని, మన గురువుగారిని, అందరినీ, హనుమంతుడిని, పైగా హనుమంతుడు కూడా గురువు అనమాట. ఆయన యొక్క ఆజ్ఞ లేకపోతే మనకు అసలు సీతారాములు చేసేటువంటిది కూడా మనకు ఉండదు. అందుకని అంత కథ ఉంది వ్యవహారం. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆ సముద్రాల గురించి చెప్పారు కదా, సముద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పారు. వాళ్ళు తత్ర చంద్ర ప్రతీకాశం పన్నగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తతో ద్రక్ష్యథ వానరాః ఆసీనం పర్వతస్యాగ్రే సర్వదేవ నమస్కృతం సహస్రశిరసం దేవం అనంతం నీలవాససం. ఇంకా అక్కడి నుంచి నిన్న చెప్పినటువంటి దాని నుంచి ఇంకా ముందుకి వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ దీపాల్లో ఇంకా ముందుకు వెళితే
ఇంకా ముందు ఇంకా ఉన్నాం కదా మనం. దివ్యగంధై కుసుమ గత్వా రక్ష్యత దుర్ధర్షా ముక్తాహారం ఇవోర్మిభి తస్య మధ్యే మహాశ్వేతో ఋషభో నామ పర్వత. ఋషభం అనేటువంటి పర్వతం గురించి చెప్పాడు. తెల్లగా ఉండేటువంటి పర్వతం ఉంటుంది, ఋషభం అనేటువంటి చెప్పాడు. అక్కడ దివ్యగంధై కుసుమితై ఆచితై నగైరుత సరశ్చ రాజితై పద్మై జ్వలితై హేమకేసరై నామ్నా సుదర్శనం నామ రాజహంసై సమాకులం. అక్కడ ఆ పర్వతం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి చోట సుదర్శనం అనేటువంటి ఒక సరోవరం ఉంది. పైన ఆ సుదర్శనం అనేటువంటి సరోవరంలో తెల్ల కమలాలు ఉన్నాయి. అక్కడ వైట్ లోటసెస్ అనేటువంటివి. అవి ఎలా ఉన్నాయి? తళతళ మెరిసిపోతూ మంచి మనం వెండిలాగా మెరిసిపోతూ ఉన్నటువంటివి. ఆ కమలాల్లో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కేసరములు ఉంటాయి, కమలాల మధ్యలో ఉన్నటువంటివి. అవి ఎలా ఉన్నాయంటే సువర్ణమయంలా, సువర్ణం అంటే బంగారం అనేటువంటి ఒక అర్థంగా, దాని యొక్క వర్ణం అంటే దాని యొక్క కలరు, దాని యొక్క రేడియేషన్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి రేడియేషన్ ఉంది వాటికి. అలా దివ్యమైనటువంటి దీంతో వెలుగున్నాయి అవి. అక్కడ ఆ సరోవరంలో రాజహంసలు అనేటువంటి మంచి దివ్యమైనటువంటి రాజహంసలు అక్కడ తిరుగుతున్నాయి. అక్కడ విబుధా చారణా యక్షా కిన్నరా చ అప్సరోగణా హృష్టా సమధిగచ్చంతి నళినీం తాం రిరంసవ. అక్కడ వాళ్ళు ఈ దేవతలు, చారణులు, యక్షులు, కిన్నర్లు, అప్సరసులు వీళ్ళందరూ కూడా జలవిహారం కోసం ఈ సరోవరం దగ్గరికి ఎప్పుడూ వచ్చి వెళుతూ ఉంటారు వాళ్ళు. క్షీరోదం సమతిక్రమ్య తదా ద్రక్ష్యధవానరా జలోదం సాగరం శీఘ్రం సర్వభూత భయావహం తత్ర తత్కోపజం తేజ కృతం హయముఖం మహత్. అక్కడ ఇంకా క్షీరసాగరం అనేటువంటిది ఏదైతే ఉందో దాని దగ్గర ముందుకు వెళ్ళాలి. దాన్ని ఇంకా ముందుకు వెళితే అక్కడ మంచి తియ్యటి నీళ్ళతో కూడినటువంటి సముద్రం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే సముద్రం ఉప్పగా ఉంటుందంటే కానీ తీయగా ఉన్నటువంటి నీళ్ళతో ఉంటుంది ఏంటంటే ఏమిటి చెప్పడం అంటే మనకు భూమి మీద ఉన్నటువంటి సముద్రం మాత్రం ఉప్పు నీళ్ళగా ఉప్పగానే ఉంటుంది. అది కాదు, ఇదేంటంటే ఆ వెళ్తున్నటువంటి దాంట్లో ఇంకా హయ్యెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే అది అనుభూతికి సంబంధించినటువంటివన్నీ వస్తాయి ఆ వాటిలోకి వెళుతుంటాయి. అలాంటి సముద్రం ఉంది. అక్కడ ఉన్నటువంటి దాంట్లో బ్రహ్మర్షి అయినటువంటి ఔరుడు అనేటువంటి ఆయన దీంతో ఉన్నటువంటిది బడబాముఖం అనేటువంటి ఒక తేజస్సు అక్కడ ఉందన్నమాట. ఆ దాంట్లో ఆ ఋషి యొక్క కోపం నుంచి ప్రకటమైంది. కోపం అంటే ఆయన తపస్సు అనేటువంటి వేడి నుంచి వచ్చిందనమాట. అది అస్య ఆహుంతన్ మహావేగం ఓదనం సచరాచరం తత్ర విక్రోశతాంనాదో భూతానాం సాగరౌకసాన్ సూయతే చ అసమర్థానాం దృష్ట్వా అభూత్ వడవాముఖం. అక్కడ సముద్రంలో బాగా వేగంగా ఉన్నటువంటివి నీరు చాలా వేగంగా అలలో వేగి నీరు ఉంటుందన్నమాట. ఉంటే అక్కడ బడబా అనేటువంటి అగ్ని అక్కడ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అదే బడబానలం అంటారు. అది ఎప్పుడైనా రేర్గా మన సముద్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది, కానీ అది చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ బడబానలం అనేటువంటిది ఏమిటంటే సముద్రం ఉందని నీళ్లు కదా, నీళ్లలో అగ్ని అనేటువంటిది ఎలా వస్తుందో మనకు కనిపిస్తుంది చూస్తే. కానీ ఆ నీళ్ళలో వచ్చేటువంటిది బాగా ప్రకాశవంతమైనటువంటి అగ్ని ఒక్కసారి ప్రజ్వలిస్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు వస్తుందన్నమాట. చాలా హై టెంపరేచర్స్లో ఉంటుంది అది. దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా ఉన్నటువంటిది కూడా చాలా వేడెక్కిపోతుంది. ఇది ఎప్పుడంటే మనకి దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు ఒకసారి వచ్చింది. ఆ బడబానలం కనబడింది, చాలామంది చూశారు అది ఆ సముద్రం మీద. కానీ మన భూమి ఉన్న సముద్రంలో అప్పుడప్పుడు కొంచెం కొంచెం కనిపిస్తుంది. కానీ ఇలాంటి సముద్రాల్లో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటిది బడబాముఖం అనేటువంటి అగ్ని. ఆ అగ్నికి ఉన్నటువంటిది ఆ నీరే ఆ అగ్నికి ఆహారం. ఆహారం ఏమిటి అగ్నికి అంటే? అగ్నికి మామూలుగా ఆహారం నెయ్యి లేకపోతే కాష్టం, ఇవన్నీ ఆహారం కదా. కానీ అక్కడ ఆ నీరే ఆహారం అంటే ఏమిటి? ఆ నీటితోనే ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందుకే పాలన ఉంటారు అది నీటితోనే. అటువంటిది అక్కడ ఉన్నటువంటి
ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆర్తనాదం చేస్తూ ఉంటారు. ఆ వేడి తట్టుకోలేక అబ్బో అని వాళ్ళు చాలా ఆర్తనాదాలు వాళ్ళకున్నటువంటి స్వరంలో ఆర్తనాదం చేస్తుంటారు. అవి వినబడుతూ ఉంటాయి. అంత డీటెయిల్స్ చెప్పాడు. మీరు అటు వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ ఏం వినబడతాయి, అక్కడ అలాంటి చోట కూడా మీరు వెతకాలని చెప్పాడు. స్వాదూదస్యోత్తరే తీరే అంటే స్వాదూదకం తీగా ఉన్నటువంటి ఆ నీరున్నటువంటి దాని తీరంలో యోజనాని త్రయోదశ జాతరూపశిలో నామ సుమహాన్ కనకప్రభ. అక్కడ జాతరూప అనేటువంటి ఒక మహాపర్వతం ఉందిట. ఒక త్రయోదశ అంటే 13 యోజనాల దూరంలో ఉన్నటువంటిది. అక్కడ దానికి ఇంకా ఉత్తరంగా ఫర్దర్ ఉత్తరంగా అనమాట. తత్ర చంద్ర ప్రతీకాశం పన్నగం ధరణీధరం. అక్కడ చంద్రుడి యొక్క వెలుగు ఎలా అయితే ఉంటుందో తెల్లగా ఉన్నటువంటి వెన్నెల, అటువంటి ప్రతీకాశం అలా వెలుగుతున్నటువంటి ఒక పన్నగం, ఒక పెద్ద మహాసర్పం ఉంటుంది. ఆ సర్పం ఏమిటి? ధరణీధరం, మన భూమిని మోసేటువంటి సర్పం అది. పద్మపత్ర విశాలాక్షం తదో ద్రక్ష్యధవానరాహ. ఆయన మీరు తప్పకుండా దర్శించుకోండి ఆ పన్నగాన్ని. ఆసీనం పర్వతస్యాగ్రే సర్వదేవ నమస్కృతం. ఆ పర్వతం పైన ఉంటాట ఆయన, ఉండి ఈ భూమిని భరిస్తూ ఉంటాట. సహస్ర శిరసం దేవం, ఆయనకి 1000 తలకాయలు ఉంటాయి, 1000 పడగలు ఉంటాయి. అనంతం, ఆయన పేరు అనంతుడు. నీలవాససం, ఆయన నీలంగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించి ఉంటాడు. అంటే నీలకాంతి అనమాట. చుట్టూ ఉన్నటువంటి కాంతి అంతా కూడా నీలమైనటువంటి కాంతిలో ఉంటుంది. త్రిశిరా కాంచన కేతు తాళస్య మహాత్మన స్థాపతిర్పర్వతస్యాగ్రే విరాజతి సవేదిక. ఆ పర్వతం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి పైన ఉన్నటువంటి దీంట్లో సువర్ణమయమైనటువంటి ధ్వజం కనబడుతూ ఉంటుంది. అంటే ఏమిటది? జెండా అంటే మనం గుడ్డతో కట్టిన జెండా అని అర్థం కాదు. సువర్ణమయమైన ధ్వజం అంటే సువర్ణం, దానిపైన ప్రకాశించేటువంటిది. అటువంటి అద్భుతమైనటువంటి కాంతితో వెలుగుతూ ఉంటుంది. ఆ ధ్వజానికి 3 పర్వత శాఖే విరాజిత త్రిశిరాహ కాంచన, 3 శిఖలుగా ఉంటాయన్నమాట. అవి దాని మీద ఆధారపడి ఉంటుంది మన భూమి అంతా కూడా, భూగోళం అంతా కూడా. మరి మన భూగోళం ఆ ఆర్బిట్లో ఎలా ఉందంటే, మన భూగోళం ఒక ఆర్బిట్లో నడుస్తూ ఉంటుంది, ఆ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. అది తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది, సూర్యుడి చుట్టూ ఆర్బిట్లో వెళుతూ ఉంటుంది. దీని అంతటినీ ఎవరు పట్టించుతున్నాడో ఆ పట్టించినటువంటి శక్తినే ఈ అనంతుడు అనేటువంటి దీంట్లో చెప్తారన్నమాట. పూర్వస్యాం దిశి నిర్మాణం కృతం తత్త్రిదశేశ్వరై తతః పరం హేమమయ శ్రీమాన్ ఉదయ పర్వత. అప్పుడు ఈ తారధ్వజం అని చెప్పాడు కదా, దానికి ఇంకా తూర్పు అనేటువంటిది. ఇప్పుడు తూర్పు ఇంకా ఉత్తరంగా తూర్పు చెప్తున్నాడు. ఆ తూర్పు సీమ అనేటువంటి తెలియజేసేటువంటి విధంగా దేవతలు ఒకటి స్థాపించారన్నమాట. అది సువర్ణమయమైనటువంటిది ఉదయ పర్వతం అంటారు. అంటే ఉదయ పర్వతం, ఉదయాద్రి అష్టాద్రి అని 2 పర్వతాలు ఉన్నాయంటారు. అంటే మన భూమి మీద ఉన్నటువంటి పర్వతాలని, ఫిజికల్గా ఉన్నటువంటి పర్వతాలని వెతికేసేసి మనం తూర్పు దిక్కున ఎంత దూరం వెళ్ళిపోయి ఇక్కడ ఏది ఉదయాద్రి ఏది అష్టాద్రి ఏదని వెతుకుతే అలా కనిపించవు. ఉదయాద్రి అంటే ఎక్కడైతే సూర్యుడు ఉదయించడం అనేటువంటి ఆ పాయింట్ ఉంది కదా మన భూమి మీద, అక్కడ మనం ఫస్ట్ కనిపించేటువంటిది ఏముందో అది ఉదయాద్రి అంటారు. ఎక్కడైతే సూర్యుడు అస్తమించేటువంటి పాయింట్ హొరైజన్ దగ్గర ఉంటుందని దాన్ని అస్తాద్రి అంటారు. అది తెలుసుకోవాలన్నమాట. తస్య కోటిర్దివం దృష్ట్వా శతయోజన మాయత జాతరూపమయీ దివ్య విరాజిత సవేదిక. అక్కడ పెద్ద ఆకాశంలోకి ఉన్నట్టుగా, ఆకాశాన్ని అందుకుందన్నట్టుగా ఒక 1000 యోజన హైట్ అక్కడ దాకా ఉంటుంది. దాని యొక్క శిఖరం యొక్క హైట్ అనేటువంటిది. దానికి ఆధారభూతమైనటువంటి పర్వతం అది. సారైస్తమానైశ్చ కర్ణికారైశ్చ పుష్పితై జాతరూపమయై దివ్యై శోభతే సూర్యసన్నిభై. దాని మీద కూడా మరి సాల వృక్షాలు, తాళ వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి. ఏమిటంటే అదేమో ఆ పర్వతాలేమో హయ్యర్ దీంట్లో ఉన్నాయి అని చెప్పారు. దాని మీద భౌతికంగా ఉన్నటువంటి సాల వృక్షాలు ఇవన్నీ ఉన్నాయంటారు. ఇది ఒకదానికి అర్థం లేకుండా. అందుకనే వెంటనే అక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు?
జాతరూపమయి దివ్యా విరాజతి. అది దివ్యంగా జాతరూపం అంటే అగ్నిమయి. జాతరూపుడు అంటే ఎవరు? అగ్ని. అందుకని ఆ అగ్నిమయమైనటువంటి దాంతో దివ్యంగా వెలుగుతున్నటువంటిది అంతా పర్వతం అంతా కూడా. అందుకని దాని మీద అలా ఆకారాలతో కనిపిస్తాయి. అది ఫిజికల్గా ఉన్నటువంటి చెట్లాగా, అంటే ఆ ఆకారాలను బట్టి ఫిజికల్గా ఉన్నటువంటి భూమి మీద పర్వతాల మీద ఈ చెట్లు వస్తాయి, దాన్ని బట్టి ఇవి వస్తాయి. తత్ర యోజన విస్తారం ఉచితం దశయోజనం శృంగం సౌమనసం నామ జాతరూపమయం ధ్రువం. అక్కడ ఆ ఉదయగిరి అనేటువంటి దాని శిఖరం మీద సౌమనసం అనేటువంటి ఒక సువర్ణమయం అనేటువంటి శిఖరం ఒకటి ఉందట. దాని వెడల్పేమో 1 యోజనం, ఆ ఎత్తేమో 10 యోజనాలు. ఆ రకంగా ఉన్నటువంటి దాని డైమెన్షన్స్ అంటే ఏమిటి, అసలు ఆ పర్వతాల డైమెన్షన్స్ కూడా ఎంత ఉన్నాయో చెప్పగలుగుతున్నాడు. ఆ వెళ్ళినటువంటివి ఎంత డైమెన్షన్స్ ఉంది, ఎంత దూరం ఉంది, ఎంత డైమెన్షన్స్ ఉన్నాయని. తత్ర పూర్వం పదం కృత్వా విష్ణు త్రివిక్రమే ద్వితీయం శిఖరే మేరోశ్చకార పురుషోత్తమ. దాని యొక్క విశేషం ఏమిటంటే, ఈ శిఖరం యొక్క విశేషం అంటే ఆ పర్వతం మీద ఇంకా అంత ఉందన్నమాట. విశేషం ఏంటంటే, పూర్వం అంటే ఇంత ముందు పూర్వకల్పాలలో వామనుడిగా అవతరించాడు విష్ణుమూర్తి. ఆ అవతరించినప్పుడు బలిచక్రవర్తి 3 అడుగులు అడిగాడు కదా, ఆ 3 అడుగులే, 1 అడుగు దేని మీద వేసేట, అక్కడ వేసేట దాని మీద 1 అడుగు. అది చెప్తున్నాడు అనమాట. పురా విష్ణు త్రివిక్రమే పూర్వం పదం కృత్వా, మొట్టమొదటి పదం అక్కడేసి, మొట్టమొదటి అడుగు అక్కడేసేట వేసి మొత్తం ఆక్రమించేశాడు. తర్వాత ద్వితీయం శిఖరే మేరోశ్చకార, రెండోది మేరు పర్వతం యొక్క శిఖరం మీద వేసేట అడుగు. మొత్తం అంతా ఆక్యుపై అయిపోయింది. అప్పుడు 3వది ఎక్కడేమంటామంటే అప్పుడు తల చూపించాడు బలి. ఉత్తరేణ పరిక్రమ్య జంబూద్వీపం దివాకర దృశ్యో భవతి భూయిష్టం శిఖరం తన్మహోచ్ఛ్రయం. అప్పుడు ఆ సూర్యుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఉత్తరం వైపుకి తిరుగుతూ అక్కడి నుంచి మళ్ళీ భూమికి పరిక్రమ చేస్తూ ఉంటాడు అన్నాడు. అంటే భూమికి పరిక్రమ చేయాలంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా అని. అంటే భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంటే కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది లోపల. మనకు ఎలా కనిపిస్తుందో రోజును మన భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు కనిపించట్లేదు మనకి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అన్నట్టు కనిపిస్తుంది మనకి. కానీ నిజం ఏమిటి, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే ఏంటంటే మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తూ మనకి భాగవతం మొదలైనటువంటి వాటిలో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మళ్ళీ చదువుకుంటూ ధ్యానం చేస్తుంటే అప్పుడు మనకు బోధపడుతుంది, లేకపోతే బోధపడదు. ఇవన్నీ కూడా జ్యోతిష్గా ఉన్నటువంటి ఖగోళ శాస్త్రాలలో లోపల ఇచ్చినటువంటి విశేషాలు అన్నమాట. అది మనకి మాత్రం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంటుంది. ఆ సూర్యుడి చుట్టూ తిరుగుతూ పైగా తన చుట్టూ కూడా తను తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరగడం వల్ల ఏమవుతుందంటే భూమి మన చుట్టూ, సూర్యుడు మన చుట్టూ తిరుగుతాడు మనకు కనిపిస్తుంది. అందుకనే మనకి రాత్రి అయితే వాళ్ళకి పగలవుతుంది, వాళ్ళకి అమెరికాలో ఉన్నట్టు మనకు ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళకి భూమి ఇలా తిరుగుతుంది కదా సూర్యుడి వైపుకి. ఇలా తిరుగుతున్నప్పుడు అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎదురుకుండా పగలవుతుంది, ఆ అవతల వాళ్ళకి రాత్రి అవుతుంది. ఇది మనకు జరుగుతుండేది. మనకు తెలుసు కానీ తెలియదు. మనకి ఇది జరుగుతుంది అని మనకు తెలుసు, కొంత ఐడియా ఉంటుంది, కానీ తెలియదు. అది ఇక్కడ రహస్యం, తమాషా అయినటువంటిది ఇవన్నీ కూడా. తత్ర వైఖానసానామ వాలఖిల్య మహర్షయ. అక్కడ అలాంటి చోట 2 రకాలైనటువంటి మహర్షులు ఉన్నారు. మీకు గుర్తుంటుంది మనకి. అక్కడ సుతీక్షుడు అనేటువంటి ఆయన నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ రాముని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని రకాలు ఇచ్చాడు మొత్తం. వైఖానసులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, వాలఖీల్యులు ఇలాంటి వాళ్ళు కూడా అంటే ఏమిటో కూడా అక్కడ ఇచ్చారు మొత్తం. వీళ్ళు ఈ 2 రకాల వాళ్ళు అక్కడ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఏమిటి కిరణాల రూపంలో ఉంటారు. వాళ్ళు ప్రకాశమాన దృశ్యంతే సూర్యవర్ణ తపస్విన. వాళ్ళు ఎలా ఉంటారు, సూర్యవర్ణంతో కూడా ఉంటారు. అందుకనే మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సూర్యుడు, మన భూమి మీద మనం జీవులు ఉన్నాం, మిగతా గ్రహాల్లో జీవులు ఉన్నాయా లేదా అని చూసి ఆ చంద్రగ్రహం మీద దిగి అబ్బాయి ఇక్కడ ఏం లేవు అని చెప్పేసి వచ్చేసారని చెప్తారు. అసలు వెళ్ళారో లేదో కూడా ఇప్పుడు అనుమానమే, ఇంకా వెళ్ళట్టది. అదే అందువలన అక్కడ జీవులు ఎవరులే. అక్కడ జీవులు ఎలా ఉంటారు, భూమి మీద ఉన్నటువంటిది అంటే ఈ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు మనం భూమి మీద ఉన్నాం. అలాగే ఆ గ్రహాలు ఏ ప్లేన్లో ఉన్నాయో ఆ ప్లేన్లో ఉంటారు జీవులు.
అది 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 తెలియదు, సైంటిఫిక్ ఫ్యాక్ట్ తెలియదు. మరి సూర్యుడిలో జీవులు ఉంటారా అంటే ఎందుకుంటారు? సూర్యుడిలో ఉన్నటువంటి జీవులు ఎలా ఉంటారు? సూర్యుడు ఏ ప్లేన్లో ఉన్నాడో ఆ ప్లేన్లో ఉన్న జీవులు ఉంటారు. అంతేగా మనం అక్కడికి వెళ్తే మాడిపోతాం. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళే మాడిపోరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఆ దీంతో చేయబడి ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు మాట వీళ్ళు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు అనమాట, సూర్యవర్ణ తపస్విన ప్రకాశమాన, వివరంగానే చెప్పాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? వెలుగుతూ ఉంటారు, వాళ్ళందరూ కిరణాల్లా ఉంటారు, సూర్యుడి యొక్క దీంట్లో ఉంటారు అని చెప్పి. అయం సుదర్శనోద్వీప పురోయశ్చ ప్రకాశతే తస్మిన్ తేజశ్చ చక్షుశ్చ సర్వ ప్రాణభృతామపి. ఆ తర్వాత ఆ ఉదయగిరి అనేటువంటి ఏదైతే ఉందో దానికి సోమనసం అనేటువంటి ఇంకొక శిఖరం ఉంది. దానికి ఎదురుగుండా ఉన్నటువంటి ద్వీపం, దాని పేరు సుదర్శన ద్వీపం. సుదర్శనం అన్నమాట అది. దాని యొక్క శిఖరం మీద సూర్యుడు ఉదయించడం అనేటువంటి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అదే ద్వీపం అందరూ ప్రాణులతో కూడా సంబంధించి ఉంటుందన్నమాట. ఆ ద్వీపం అది అందరికీ కూడా మనకు దర్శనం, మనకు కనిపించడం అనేటువంటి ప్రక్రియ ఉందే, మన విజన్ అనేటువంటిది, దీనికి మూల కారణమైనటువంటిది ఆ సుదర్శనం అనేటువంటి చోట నుంచి ఉందన్నమాట. అంటే మన కంటికి మనకి కన్ను యొక్క చూపు అనేటువంటిది సూర్యుడే కారణం కదా. మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా మన కన్ను, మన చూపు, వీటి సంబంధించినటువంటిది అంతా కూడా దేని వల్ల తెలుస్తుంది? మన జాతకంలో ఉన్నటువంటి సూర్యుడి వల్ల తెలుస్తుంది. శైలస్య తస్య పృష్ఠేషు కందరేషు వనేషు చ రావణస్సహ వైదేహ్య మార్గితవ్యస్తతస్తతః. ఆ ఉదయాచలం ఏదైతే ఉందో దాని ముందు, దాని వెనక భాగాల్లోనూ దానిలో ఉన్నటువంటి కందరాలు ఉంటాయి. అక్కడ కూడా రావణాసురుడు సీతను ఎక్కడైనా దాచి ఉండొచ్చు. అందుకని అక్కడ కూడా వెతకండి. కాంచనస్య శైలస్య సూర్యస్య మహాత్మనః ఆవిష్టా తేజసా సంధ్యా పూర్వా రక్తా ప్రకాశతే. ఆ ఉదయాచలం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ సూర్యుడు యొక్క తేజస్సు ఉదయకాలం అనేటువంటి దాంట్లో ఆ సంధ్యా అరుణ అనేటువంటి కాంతి అనేటువంటిది ఉంటుందన్నమాట. అందుకని అక్కడంతా ఎర్రటి కాంతి ఉంటుంది. పూర్వమేతత్ కృతం ద్వారం పృథివ్యా భువనస్య చ సూర్యస్య ఉదయనం చైవ పూర్వా హేషా దిగుచ్యతే. అక్కడ బ్రహ్మగారు ఆ దిక్కులో సూర్యుడు ఇక్కడి నుంచి ఇలా ఉదయిస్తాడు అనేటువంటిది ప్రతిష్ఠ చేశారన్నమాట. అక్కడ బ్రహ్మలోకం అనేటువంటి దానికి ద్వారం అంటారు దాన్ని. అది అందువలన ఈ దిక్కుల్లో మొట్టమొదటి ఏర్పడినటువంటి దిక్కు తూర్పు దిక్కు బ్రహ్మగారు. అందుకని అక్కడి నుంచి ప్రారంభం చేశారు. అందుకని మనం ఏదైనా సరే తూర్పు నుంచి ప్రారంభం చేస్తాం. మనం చుట్టూ ఇవి పెట్టుకుంటూ దేవతలకి ఇవి చేస్తూ ఎలా ప్రారంభం చేస్తాం? తూర్పుని ముఖంగా ఉండి తూర్పు నుంచి ప్రదక్షిణం అంటే తూర్పు తర్వాత దక్షిణం వైపుకి, కుడివైపు దక్షిణం అంటే అలాగ మనం చేస్తాం అన్నమాట. అందుకని ప్రదక్షిణం చేయడం అంటే అదే అర్థం. అందుకని తూర్పుని ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట. అక్కడ తస్య శైలస్య పృష్ఠేషు నిర్జరేషు గుహాసు చ రావణస్స వైదేవ్య మార్గితవ్యస్తతస్తతః తతః పరమగమ్య యస్యాద్ దిక్పూర్వ త్రిదశావృత రహిత చంద్రసూర్యాభ్యాం అదృశ్య తమసావృత. ఇంకా ఆ తూర్పు ఉదయాచలం అనేటువంటిది ఏదైతే ఉందో తూర్పు దగ్గర, దానికంటే అవతల ఏముంది అనేటువంటి దానికి ప్రశ్న చెప్తున్నాడు. అంటే మన సైంటిస్ట్ ఇంకా అసలు ఇక్కడే దిమ్మ తిరిగిపోతుంటే ఇంకా అవతలకి ఇంకా వెళ్ళగలిగారు సైంటిస్టులు. తతః పరమగమ్య స్యాద్ దిక్ పూర్వ త్రిదశావృత. అక్కడ త్రిదశులు అంటే దేవతలు. ఆ దేవతలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటిది చంద్రసూర్యాభ్యాం అదృశ్య తమసావృత. అవతల ఎలా ఉంటుందంటే చంద్రుడు సూర్యుడు ఉదయించేటువంటి దానికంటే అవతల అంటే అక్కడ ఎలా ఉంటుంది? తమసావృత. తమస అంటే చీకటి. అలా చీకటి లేదా ఆవరింపబడి అంటే మన కంటికి కనబడదు. అది చీకటి అంటే మన కన్ను చూడగలిగేటువంటి శక్తి ఉండదు. దాన్ని మన కన్ను అసలు చూసేటువంటి శక్తి మనకి ఎంతదాకా ఉంటుంది? కొంతదాకే ఉంటుంది. అది దాటి మన చాలా తక్కువ మనం కంటికి చూసేటువంటి శక్తి. అలా కాదండి, మేము చాలా ఎలక్ట్రానిక్ టెలిస్కోప్ పెట్టి చూడొచ్చు. ఆ టెలిస్కోప్ పెట్టి చూసినా కూడా మన గ్రహాలు, నక్షత్రాలు వాటి యొక్క ఇది చూడగలుగుతాం. అంతవరకు బాగా తయారు చేశారు. అయితే ఆ టెలిస్కోప్ తయారు చేయడం, వాటిని చూడడం అనేటువంటిది ఇప్పుడు కొత్తగా తయారు చేసిందే కాదు.
అంతకుముందు కూడా వరాహమీరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళు తయారు చేసి వాళ్ళు దాంతోనే చూసి దాని ప్రకారమే ఆ గ్రహాల యొక్క గతులు అవన్నీ కూడా చేశారు అన్నమాట. అప్పుడు ఎప్పుడూ ఉంది. అయితే మధ్యలో మనకు పోతే మళ్ళీ కనిపెట్టారని అర్థం, అంతేగాని అంతకుముందు లేనటువంటిది కనిపెట్టారని అర్థం కాదు. ఈ మొత్తం ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఈ టెలిస్కోప్తో చూడగలిగినటువంటివి, లేకపోతే ఇంకా పైకి మనకు స్పేస్ షిప్స్ రాకెట్స్లో వెళ్ళి అక్కడి నుంచి ఫొటోస్ తీసి చూడగలిగినటువంటివి ఎందాక వెళ్తారో అవి కూడా కొంత లిమిటేషన్. దానికి కూడా సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ ఉదయించేటువంటి దానికి అవతల ఏముంది అంటే అక్కడ మహా చీకటి ఉంటుంది. అదే అసలు అక్కడ ఏముందో ఎవరికి అంతుపట్టదు. అదే ఇందాక మనం చెప్పుకున్నటువంటి బ్లాక్ హోల్స్ అంటే అలాంటివి అనమాట. అంటే ఏమిటంటే అది ఈ మొత్తం అన్నీ కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఉంటాయో అలాంటి చోటుకి మనకి ప్రకాశం అనేటువంటిది రాదు అక్కడ. అందుకని దాన్ని మనం అంధకారం అంటాం. అక్కడ తమసావృత అంధకారంతో ఆచ్ఛన్నమై ఉంటుంది. అక్కడ శైలేషు తేషు సర్వేషు కందరేషు నరీషు చ ఏ చనోక్తామయోద్దేశ విచేయ తేషు జానకి. నేను చెప్పినవే కాకుండా చెప్పనటువంటివి ఒకవేళ మీకు కనిపించినా వాటిలో కూడా వెతకండి అన్నాడు. ఏతద్వానరై శక్యం గంతు వానర పుంగవాహ అభాస్కరమం అమర్యాదం జానీం అతస్తత తతః పర. అందువల్ల ఈ ఉదయగిరి అనేటువంటిది ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వెళ్ళగలరు మీరు. ఉదయగిరి సూర్యుడు ఉదయించేటువంటి గిరి అనేటువంటి చెప్పబడినటువంటిది అంటే భూమి మీద ఉన్నటువంటిది భౌంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వెళ్ళగలరు అనమాట. అక్కడ దాకా వెళ్ళగలరు. ఇంకా ఆ పైన అంటే అక్కడ ఏముందో నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే దాని అవతల ఉన్నటువంటిది మనకి తమస్సు అంధకారంలా ఉంటుంది. మనకేంటంటే కిరణాలు పడి మనకు కనిపిస్తున్నటువంటి చోటు మనకు కనిపిస్తుంది, కానీ ఈ కిరణాలు పడకుండా ఉన్నటువంటి చోటు అంధకారంలో ఉంటుంది. మనకే కాస్త లైట్లు పోతే అంధకారంగా ఉంటుంది, కరెంటు పోతే. మరి అలాంటిది ఈ సూర్యుడు చంద్రుడు కూడా దానికి అవతలన్నటువంటిది ఏం కనిపిస్తుంది అని ఉదయించేటువంటి దానికంటే అది కనబడుతుంది. కానీ అక్కడ వెళ్ళగలను చూడలేదు. అభిగమ్యత వైదేహీం నిలయ పర్వతం. ఈ ఉదయ పర్వతం దాకా వెళ్ళి మీరు అన్నీ వెతికి మళ్ళీ నెల రోజుల లోపల తిరిగి నాకు వచ్చి చెప్పాలి. ఊర్ధ్వం మాసాన్నవస్తవ్యం వసన్వధ్యో భవేన్మమ సిద్ధార్థ సన్నివర్తధ్వం అధిగమ్య చ మైథిలీం. నెల రోజుల లోపల మీరు వెతికి సీత ఎక్కడుందో అనేటువంటిది వెతికి మీరు లొకేట్ చేయాలి. చేసి నెల రోజుల లోపల మీరు తిరిగి రావాలి. నెల రోజులు దాటి మీరు రాకపోయారో మీకు మృత్యుదండన అని చెప్పాడు. రాజాజ్ఞ అన్నమాటది. మహేంద్రకాంతాం వనషండమండితాం దిశం చరిత్వా నిపుణేన వానరాః అవాప్య సీతాం రఘువంశజ ప్రియాం తతో నివృత్తా సుఖినో భవిష్యథా. ఇప్పుడు ఆ పంపించేటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఆశీపూర్వకంగా చెప్తున్నాడు. మీరందరూ కూడా ఆ అరణ్యాల్లో వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఈ తూర్పు దిక్కులో వెళ్ళి ఇవన్నీ కూడా చక్కగా దర్శించి తిరిగి అప్పుడు సీత యొక్క సమాచారం అనేటువంటిది తెలుసుకుని మీరు సుఖంగా తిరిగి రండి. అంటే మనం క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటే చూసారా, అలాగా సుఖంగా తిరిగి రండి మీరందరూ కూడా అని చెప్పి వాళ్ళందరినీ ఆశీర్వదించి బయలుదేరమని అనమాట. అది తూర్పు దిక్కు పంపించినటువంటిది. ఇంకా ఇప్పుడు తతఃప్రస్థాయ సుగ్రీవ తన్మహద్వానరం బలం దక్షిణాం ప్రేషయామాస వానరాన్ అభిలక్షితాన్. ఆ తూర్పు పంపించేటువంటి అందరినీ మీరు బయలుదేరని పంపించేశాడు. పంపించేసి నెక్స్ట్ దక్షిణం వైపు పంపించేటువంటి తూర్పు తర్వాత మన దక్షిణమే కదా తూర్పు తర్వాత, ఆ తూర్పు దిక్కు మనకు ఉండే దక్షిణ దిక్కు అనమాట. దక్షిణాన్ని పంపించేటువంటి వాళ్ళని ఎవరెవరిని పంపిస్తున్నాడో చెప్తున్నాడు. నీలం అగ్నిసుతం చైవ హనుమంతం చ వానరం. అగ్ని దేవుడి యొక్క అంశలో పుట్టినటువంటి వాడు నీలుడు అనేటువంటి వాడు. అలాగే వాయు అంశలో పుట్టినటువంటి వాయుపుత్రుగా పుట్టినటువంటి వాడు హనుమంతుడు. అగ్నికి వాయువు తోడైందంటారు చూసారా, అలాగా నీలుడు హనుమంతుడు. అలాగే పితామహసుతం శివ. పితామహుడు అంటే బ్రహ్మ నుంచి డైరెక్ట్గా ఆయన యొక్క అంశలో వచ్చినటువంటి వాడు ఎవరంటే జాంబవంతం మహోజసం. జాంబవంతుడు మహోజస అంటే మహాబలవంతుడైనటువంటి వాడు. అలాగే సుహోత్రం చ శరారిం చ శరగుల్మం తథైవ చ గవం గవాక్షం గవయం సుషేణం వృషభం తథా మైందన్ ద్వివిధం చైవ సుషేణం గంధమాదనం. వీళ్ళందరూ వాళ్ళు ఆ వానరుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు. అంటే ఆ దక్షిణ వైపు పంపించేటువంటి వానరుల్లో
వీళ్ళందరూ వానర సేనాధిపతులు అన్నమాట. వీళ్ళందరూ మనం చెప్పుకున్నాం కదా, ఎవరెవరు ఎంత సైన్యాన్ని తీసుకొచ్చారో వాళ్ళందరికీ అధిపతులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ. అలాగే ఉల్కాముఖం అనంగం చ హుతాసన సుత ఔభౌ, అలాగే అగ్ని యొక్క అంశంలోంచి పుట్టినటువంటి వాళ్ళు ఉల్కాముఖుడు, అనంగుడు అనేటువంటి వాళ్ళు. అలాగే అంగద ప్రముఖాన్ వీరాన్ వీర కపిగణేశ్వర వేగ విక్రమ సంపన్నాన్ సంధి దేశ విశేషవిత్. అంగదుడు అనేటువంటి వాడు, ఆ అంగదుడు వాలి కొడుకైనటువంటి అంగదుడు ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి వానరులందరికీ కూడా అంగదుడు నాయకుడు. అదేమిటండి, హనుమంతుడు ఉండగా అంగదుడు నాయకుడు ఏమిటి? మరి హనుమంతుడు ఉన్నాడు, పైగా ఏమో అక్కడ జాంబవంతుడు ఉన్నాడు, మహాబలవంతుడు, వీళ్ళందరికంటే మహా సీనియర్ మోస్ట్. అలా ఉన్నటువంటి వాడు ఈ అంగదుడు అనేటువంటి కుర్రవాడిని, యువకుడైనటువంటి వాడిని వీణెందుకు పెట్టారంటే, ఒకటేమో సుగ్రీవుడి యొక్క రాజపుత్రుడు, అయితే మాత్రం తన కొడుకు బాగా పెట్టాడా? అలా కాదు. అలా ఎలా అంటే ఒక తమాషా పెట్టాడు. వీళ్ళందరినీ నేను నాయకుడిగా పెట్టి లీడ్ చేసి తీసుకెళ్ళడం ఆయన చేస్తాడు. ఆ లీడ్ చేసి తీసుకెళ్ళడం అనేటువంటిది అంటే కార్యనిర్వహణం అంతా హనుమంతుడు చేస్తాడు. ఈ మొత్తానికి అంతటికి కూడా అసలు ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి చెప్పగలిగినటువంటి వాడు జాంబవంతుడు చేస్తాడు. అదే అక్కడ ఉన్నటువంటిది. జాంబవంతుడేమో వీళ్ళందరినీ మించినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. అందుకని ఎప్పుడు ఏం చేయాలనేటువంటి చెప్పగలిగినటువంటి వాడు జాంబవంతుడు. కార్యనిర్వహణం ఎట్లా చేయాలి, ఏం చేయాలనేటువంటి చెప్పేటువంటి వాడు హనుమంతుడు. వీళ్ళందరినీ లీడ్ చేసి నడిపించేటువంటి వాడు అంగదుడు. అదే అర్థం. అలా ఏర్పాటు చేశాడు. తేషాం అగ్రేసరం చైవ బృహద్బలమధాంగదం విధాయ హరివీరాణ ఆదిశత్ దక్షిణం దిశం. అలాగా అంగదుడిని వాళ్ళందరికీ నాయకుడిని పెట్టి వాళ్ళందరినీ కూడా మహాబలవంతుడైనటువంటి అంగదుడిని వాళ్ళందరినీ కూడా దక్షిణ దిశం అనేటువంటి దాని వైపు అగ్రేసర అంటే ముందు నడిచేటువంటి వాడు అగ్రేసర అంటే. అందుకని ఈ వానరుల యొక్క వీళ్ళందరినీ కూడా ముందు నడుస్తూ వాళ్ళందరినీ కూడా లీడ్ చేసేటువంటి వాడుగా అంగదుని పెట్టాడనమాట. ఏ కేచన సముద్దేశాస్తస్యాం దిశ సుదుర్గమా కపిముఖ్యానాం సతేషాం సముదాహరత్. అలాగే ఆ దిశలో ఆ దిక్కులో వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా త్వరగా ఉన్నటువంటివన్నీ కూడా చెప్తున్నాడు. సహస్ర శిరసం వింధ్యం నానాద్రుమలతాయుతం కల్పిసి నానాద్రుమలతాయుతం అది చెప్తున్నాడు అన్నమాట వాళ్ళకి. అంటే ఎలా వెళ్ళాలి అనేటువంటి చెప్తూ మొట్టమొదట ఇక్కడి నుంచి బయలుదేరి ఎటు వెళ్ళాలి అంటే చాలా నానాద్రుమం అంటే నానా రకాలైనటువంటి చెట్లు, ఆ చెట్లు లతలు ఉన్నటువంటిది. అలాగే సహస్ర శిరసం అంటే వింధ్యాచలము 1000 దాకా ఉన్నటువంటి శృంగాలు ఉంటాయి ఎత్తుగాను. అదేమిటండి, మరి మీరు అంటే జాగ్రఫీ బాగా తెలుసున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? కిష్కింధ నుంచి బయలుదేరారు. కిష్కింధ ఎక్కడుంది? మన దీని మీద కర్ణాటక ఇప్పుడు ఉన్నటువంటి చోట దక్షిణంలో ఉంది కిష్కింధ. ఆ కిష్కింధ నుంచి బయలుదేరారు వాళ్ళు. మరి కిష్కింధ నుంచి దక్షిణంలో బయలుదేరిన వాళ్ళు దక్షిణ దిక్కుగా వెళ్ళమని చెప్తున్నటువంటి వాళ్ళకి వింధ్యకి వెళ్ళమంటున్నాడు. కాబట్టి వింధ్య దక్షిణ దిక్కులో ఉంటుంది. అక్కడికి వాళ్ళు బయలుదేరుతుందేమో కిష్కింధ నుంచి బయలుదేరుతున్నారు. ఆ కిష్కింధ నుంచి బయలుదేరినటువంటి వాళ్ళకి దక్షిణాన్ని వెళ్ళమని దక్షిణ దిక్కు వెళ్ళమని చెప్పిన వాళ్ళకి వింధ్యాచలం చెప్పమంటే ఆయన మధ్యలో మతిపోయిందా ఏమన్నా వాడికి సుగ్రీవుడికి, లేకపోతే రాసినటువంటి ఆయనకి మతిపోయిందా మన వాళ్ళకి వెంటనే పట్టేసాం అనుకుంటుంటారనమాట కొంతమంది. అంటే ఏమిటి తప్పు పట్టేసామని. అందుకని కొంచెం నిదానించి వినాలన్నమాట. ఎందుకనంటే వాళ్ళకేం తెలియక కాదు చెప్పింది. అక్కడి నుంచి అటు వెళ్ళే ముందు ఒకసారి ఇటు వెళ్ళాలని చెప్పాడు. ఎందుకు అటు వెళ్ళాలి అంటే ఉత్తరం వైపు ఒకసారి వెళ్ళి అప్పుడు దక్షిణ వైపుకి మళ్ళీ వెళ్ళండి అని చెప్తున్నాను అన్నమాట ఇక్కడ. అందుకని వింధ్యం నానా ద్రుమలతాయతం అక్కడ ఎందుకు? నర్మదాం చ నదీం రమ్యాం మహోరగ నివేశితాం. నర్మదా నది ఉంది, మహాపవిత్రమైనటువంటి నది ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి శివుడు జ్యోతిర్లింగం ఉంది ఇక్కడ. అంటే అదేమిటిది? శివుడు యొక్క జ్యోతిర్లింగం. నర్మదా నది ఎప్పటి నుంచో ఉంది, నర్మదా నది ఎప్పటి నుంచో ఉంది, గంగా నది ఎప్పటి నుంచో ఉంది, ఈ నదులన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అది చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. అందుకని అక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళి ఆ నర్మదా నది దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో వీళ్ళు దర్శనం చేసుకుంటారు. అదైన తర్వాత అక్కడి నుంచి తతో గోదావరి రమ్యాం, అక్కడి నుంచి గోదావరి దగ్గర రమ్మన్నాడు వెంటనే. అంటే ఎక్కడైతే సీతారాములు వీళ్ళందరూ ఉన్నారు కదా చిత్రకూటం దగ్గర,
అక్కడేమో ముందు ఉన్నటువంటిది అది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వచ్చి వీళ్ళు పర్ణశాల కట్టుకుని ఉన్నారు కదా వీళ్ళు పంచవటి, అక్కడేమో గోదావరి. అందుకని ఆ పంచవటి వైపు నుంచి గోదావరి దగ్గర రమ్మన్నాడు. గోదావరిని చూసుకుంటూ కృష్ణవేణి మహానదీం, అప్పుడు కృష్ణవేణి అనేది ఇక్కడికి రమ్మన్నాడు. వరదాంచ మహాభాగాం మహోరగ నివేశితాం ఉత్కలాం చేయవ. అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఉత్కళ దేశం అనేటువంటిది. ఉత్కళ దేశం అంటే మన పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా అన్నమాట. అక్కడికి ఎందుకంటే జగన్నాథుడు ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి చోటు. అందుకని అక్కడి దశార్ణ నగరాణ్యపి ఉత్కలాస్య దశార్ణ నగరాణ్యపి అబ్రవంతీం అవంతీం చ సర్వమేవ అనుపశ్యత. అలా మళ్ళీ అక్కడ ఆ మధ్యలో ఉన్నటువంటి అవంతి అది కూడా చూడమన్నాడు. మధ్యలో ఉన్నటువంటిది అవంతి అంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఇందోర్ ఆ ప్రాంతం అన్నమాట, అది అవంతి. అక్కడ కూడా మహాకాళుడు ఉన్నాడు. అక్కడ అవన్నీ కూడా చూసుకుని రమ్మన్నాడు అనమాట. ఆ ఇందోర్ దగ్గర నుంచి ఆ దగ్గరలోనే ఉన్నటువంటి అవంతి కూడా అవి చూసుకుని రమ్మన్నాడు అనమాట. అక్కడి నుంచి మధ్యలో దానిలో విదర్భ దేశం అంటే మధ్యలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉంటుంది అది విదర్భ. ఎక్కడైతే రుక్మిణీదేవి చేసిందో ఆవిడ అక్కడ అది విదర్భ అనమాట. అందుకని విదర్భాన్ వృష్టికాన్ చేయవ రమ్యాన్ మాహిషకానపి అక్కడ మధ్యలో ఉన్నటువంటి, అలాగే వంగాన్ అంటే వంగదేశం బెంగాల్, కళింగాశ్చ కౌశికాశ్చ సమంతత అన్వీక్ష్య దండకారణ్యం సపర్వత నదీగుహం. మొత్తం దండకారణ్యం అంతా కూడా ఒకసారి మళ్ళీ చుట్టమన్నాడు వాళ్ళని. నదీం గోదావరీం చేయవ సర్వమేవ అనుపశ్యత తథైవ ఆంధ్రశ్చ పుండ్రాశ్చ చోళాన్ పాండ్యాశ్చ కేరళాన్. అప్పుడే మన ఆంధ్ర ఉందన్నమాట. అంటే ఉంది ఆంధ్ర అనేటువంటి ఆంధ్రదేశం అనేటువంటిది అప్పటి నుంచి ప్రదేశం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది. అది పుండ్రాన్ చోళాన్. ఈ చోళం పాండ్య అనేటువంటిది తమిళ దేశం అనేటువంటిది. మరి కర్ణాటక ఏదంటే అప్పుడు ఇంకా కర్ణాటక అనేటువంటిది ఏర్పడలేదు. ఆంధ్రాను ఇప్పుడు మన ఆంధ్ర కర్ణాటక రెండు ఉన్నాయే, ఈ రెండు కూడా కలిసి ఉన్నటువంటివే. అందుకని ఆ కలిసి ఉన్నటువంటిదిగా ఉంటుంది కాబట్టి దానికి వేరే ఇదిగా చెప్పలేదు అనమాట ఆ రెండు కూడా. అలాగే అలాగే అయోముఖశ్చ గంతవ్య పర్వతో ధాతుమండిత విచిత్ర శిఖర శ్రీమాన్ చిత్రపుష్పిత కానన. అప్పుడు అనేకమైనటువంటి ధాతువులు అనేటువంటి వాటితో ఉన్నటువంటిది మలయ పర్వతం అనేటువంటిది ఉంది. దాని శిఖరం అనేటువంటిది కూడా చాలా విచిత్రమైనటువంటి విధంగా చాలా శోభతో కూడా ఉంటుందన్నమాట అది. అందుకని దాని ఒక మహాపర్వతం ఉన్నటువంటిది. అక్కడ అరణ్యాలవన్నీ కూడా ఉన్నాయి. తతస్తాం ఆపగాం దివ్యాం ప్రసన్న సల్లాస్యాం తత్ర దక్షిత కావేరీం వివృతాం అప్సరోగణై. ఆ తర్వాత మంచి స్వచ్ఛమైనటువంటి నీరున్నటువంటి కావేరీ నది ఉంది. ఆ కావేరీ నది అనేటువంటి దాని దగ్గరికి ఆ ప్రాంతంలో కూడా వెళ్ళమన్నాడు. తస్య ఆసీనం నగస్యాగ్రే మలయస్య మహోచసం ద్రక్ష్యధాదిత్య సంకాశం అగస్త్యం ఋషిసత్తమం. అక్కడి నుంచి అగస్త్య మహర్షి ఉన్నటువంటి ప్రదేశం ఉంది. అంటే ఇప్పుడు నీలగిరిలు అవి ఉన్నటువంటిది ఆ ప్రదేశానికి. అక్కడ అగస్త్య మహర్షి ఉంటాడు. ఆ ఉన్నటువంటి చోట అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా బాగా అక్కడ కూడా వెతకమన్నాడు. తత తేన అభ్యనుజ్ఞాత ప్రసన్నేన మహాత్మన ఆయన దర్శనం చేసుకోమన్నాడు. అగస్త్య మహర్షి దర్శనం చేసుకోండి, ఆయన యొక్క ఆశీస్సులు పొందండి. అక్కడి నుంచి తామ్రపర్ణీం గ్రాహజుష్టాం తరిష్యథ మహానదీం. అక్కడ తామ్రపర్ణి నది అనేటువంటిది ఉంది. అది కూడా తమిళనాడులో ఉన్నటువంటిది. అక్కడ ఆ తామ్రపర్ణి నది దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మహారణ్యాలు ఉన్నాయి. అక్కడ పర్వతాలు అరణ్యాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ బాగా మంచి గంధం చెట్లన్నీ ఉంటాయి అక్కడ. సా చందనవనై చిత్రై ప్రచ్ఛన్న ద్వీపవారిణి. ఆ చందనవనాలు అంటే మంచి చందనం సుగంధమైనటువంటిది, మంచి గంధమైనటువంటి వనాలు అన్నమాట అవన్నీ కూడా. కాంతేవ యువతీకాంతం సముద్రం అవగాహతే. అక్కడి నుంచి ఉన్నటువంటి నదంతా కూడా అక్కడి నుంచి వచ్చి ఈ వృక్షాలతో ఆచ్ఛాదితమైనటువంటి ఉండి అక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. తతో హేమమయం దివ్యం ముక్తామణి విభూషితం
యుక్తం కవాటం పాండ్యానాం గత ద్రక్ష్యధవానరాహ. అప్పుడు అక్కడి నుంచి మీరు ముందుకు వెళ్తూ పాండ్యవంశులైనటువంటి వాళ్ళు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నగరాలు అవన్నీ ఉన్నాయి. అవి సువర్ణమయమైనటువంటి ద్వారబంధాలతో ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఉన్నటువంటిది అక్కడ అటుపక్క సముద్రం దగ్గరలో ఉంటుంది. తత సముద్రమా ఆసాద్య సంప్రధార్య అర్ధనిశ్చయం అగస్త్యేన అంతరే తత్ర సాగరే వినివేశిత చిత్రసానునగ శ్రీమాన్ మహేంద్ర పర్వతోత్తమ జాతరూపమయ శ్రీమాన్ అవగాఢో మహార్ణవం. అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తారు. అక్కడి నుంచి వెళ్ళి అక్కడ అగస్త్యుడు సముద్రంలో ఒక సువర్ణమయమైనటువంటి పర్వతాన్ని స్థాపించాట. దాని పేరే మహేంద్రగిరి. ఆ మహేంద్రగిరి అనేటువంటి దాంతో ఉన్నటువంటి దాని శిఖరం చాలా మంచి వృక్షాలతో ఉంటుంది. అక్కడికి వెళ్ళమన్నాడు. అది చాలా లోపల దాకా ఉంటుంది ఆ పర్వతం. సముద్రం ఒడ్డునే ఉండి సముద్రం లోపలికి కూడా ఉంటుంది ఆ మహేంద్రగిరి అనేటువంటిది. నానావిధైర్నగై ఫుల్లై లతాభిశ్చ ఉపశోభితం దేవర్షి యక్ష ప్రవరైర్ అప్సరోభిశ్చ శోభితం సిద్ధచారణ సంఘైశ్చ ప్రకీర్ణం సుమనోహరం తముపైతి సహస్రాక్ష సదా పర్వసు. ఆ మహేంద్రగిరి అనేటువంటి దానికి ఎందుకు వచ్చిందంటే సహస్రాక్షుడు అంటే 1000 కళ్ళవాడు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు చాలా వారిని మాటిమాటికి ఆ పర్వతం దగ్గరికి వచ్చి వెళ్తూ ఉంటాడట. అందుకని దాని మహేంద్ర పర్వతం అని పేరు వచ్చింది. అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడి నుంచి ద్వీపస్తస్య అపరే పారే, అక్కడి నుంచి ఆ సముద్రం దాన్ని అవతల వెళ్తే శతయోజన విస్తృత 100 యోజనాలు దాటి వెళ్తే ద్వీపం ఉంటుంది. అగమ్యో దీప్తస్థం మార్గధ్వం సమంతత. అక్కడ మానవులు ఎవరు అందులోకి వెళ్ళలేరు ఆ ద్వీపంలోకి. అలాంటి ద్వీపం ఉంటుంది. ఎక్కడ మహేంద్ర పర్వతం అనేటువంటిది మనకి దక్షిణంలో చివర, మన దేశానికి చివర ఉన్నటువంటి పర్వతం. అక్కడి నుంచి 100 యోజనాలు కానీ దాటినట్లయితే అక్కడ ద్వీపం ఉంటుంది సముద్రం మధ్యలో. ఆ ద్వీపం చాలా మంచి అద్భుతమైనటువంటి ద్వీపం ఉంటుంది. అందులో ఎవరు కూడా మానవులు వెళ్ళలేరు. తత్ర సర్వాత్మన సీత మార్గితవ్య విశేషత. అక్కడ తప్పనిసరిగా సీతని జాగ్రత్తగా వెతకాలి. అక్కడ మరి అక్కడ ఉంది సీత. మరి అదే లంక అంటే. లంక అంటే ఐలాండ్ అని అర్థం కాదు. లంక అనేటువంటిది అక్కడ ఆ సముద్రం మధ్యలో ఉన్నటువంటిది. సహి దేశస్థు వధ్యస్య రావణస్య దురాత్మన. మనం ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేసి వధించవలసినటువంటి దురాత్మైనటువంటి రావణాసురుడు ఉన్నాడే, వాడి యొక్క ప్రదేశం అది, వాడి దేశం అది. రాక్షసాధిపతే వాస సహస్రాక్షసముద్యతే. వాడు యొక్క నివాస స్థానం. వాడు చాలా దురాత్ముడైనటువంటి వాడు అయితే ఏంటి, ఇంద్రుడు సమానమైన తేజస్సు వాడికి ఇంద్రుడితో సమానమైనటువంటి బలం ఉంది వాడికి. అలాంటి వాడు. అందుకని దక్షిణస్య సముద్రస్య మధ్యే తస్య రాక్షసి అంగారకేతి విఖ్యాత ఛాయాం ఆక్షిప్య భోజిని. ఆ మధ్యలో వెళ్ళేటువంటి దారిలో ఒక రాక్షసి ఉంది సముద్రంలో. దాని పేరు అంగారకి అనేటువంటి రాక్షసి. అంగారకి అనేటువంటి రాక్షసి, అంగారక అనేటువంటి రాక్షసి. ఆవిడ ఆ కిందన పైన వెళుతున్నటువంటి వాళ్ళకి నీడ పట్టుకుని వాడిని ఆ నీడతో వాడు కిందకి లాగేసి వాడిని మింగేస్తుంది. ఏ ప్రాణులైనా సరే, పక్షులు అవనియండి, ఏమేమనండి, పైనుంచి ఏమైనా వెళుతుంటే ఆ నీడ పడుతుంది కిందన సముద్రం మీద. ఆ నీడ పడంగానే వచ్చి ఆ నీడ పట్టుకుని వాడిని కిందకి లాగేసి లోపల మింగేసేస్తుండే రాక్షసి ఉంది. ఏవం నిస్సంశయాన్ కృత్వా సంశయాన్ నష్ట సంశయా మృగయధ్వం నరేంద్రస్య పత్నీం అమిత తేజస. ఈ విధంగా మీరు బాగా తేజస్వంతుడైనటువంటి మన రామచంద్రుడి యొక్క భార్య సీతాదేవిని అక్కడ బాగా వెతకండి. అక్కడ ఏ ప్రదేశం వదలద్దు. అక్కడ ఆ ద్వీపం మీద ఉన్నటువంటి ప్రతి చోటు కూడా అడుగు కూడా మీరు అన్ని వెతకండి అని చెప్తున్నాను అనమాట. అక్కడ ఎందుకంటే రావణాసురుడి ఉండేటువంటి చోటు కాబట్టి వాడి దగ్గరే అక్కడే ఉండొచ్చు కూడా అని. తమ్ అతిక్రమ్య లక్ష్మీవాన్ సముద్రే శతయోజనే గిరి పుష్పితకో నామ సిద్ధచారణ చేవిత. అక్కడ ఈ లంకంతా వెతికిన తర్వాత ఒకవేళ కనబడలేదనుకోండి, అప్పుడు అది దాటి మీరు
ఇంకా అవతల ఉన్నటువంటి ఉన్నాయి. అక్కడి నుంచి దాటిన తర్వాత అక్కడి నుంచి 100 యోజనాలు మళ్ళీ వెళితే పుష్పితకం అనేటువంటి పర్వతం ఉంది. అక్కడ సిద్ధులు చారణులు అయినటువంటి వాళ్ళందరూ ఉంటారు. అటువంటిది ఉంది. అక్కడికి కూడా మీరు వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు. వెళ్ళాలని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకి దక్షిణం అనేటువంటిది ఎక్కడి దాకా వెళ్ళమన్నాడు అనేటువంటిది మనం రేపు పూర్తి చేసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే రామ రామ